హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు గడియారం క్లాక్స్ సంబంధించినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్లకు ఏ విధంగా సమాధానాలను రాయవచ్చు, ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ముఖ్యంగా మనకి టెట్ ఎగ్జామ్ నందు కావచ్చు, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 4 నందు కూడా ఇటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ముందుగా మనం గమనించినట్టయితే గడియారం లోపల మనకి ముళ్ళులు 3 ముళ్ళులు ఉంటాయి. ఒకటేమో గంటల ముళ్ళు, ఒకటి నిమిషముల ముళ్ళు, ఒకటి సెకండ్ల ముళ్ళు. మనకి సెకండ్ల ముళ్ళు అనేది అతివేగంగా తిరిగే ముళ్ళు సెకండ్ల ముళ్ళు. మరి దీని మీద మనకు క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి. మనకి ముఖ్యంగా గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు మధ్యనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ముందుగా గడియారంలో మనం చూస్తుంటే నిత్య జీవితంలో కూడా వివిధ ఆకారంలో కనిపిస్తాయి. అంటే దీర్ఘచతురస్రం కావచ్చు, చతురస్రం కావచ్చు, వృత్తాకారం కావచ్చు, దీర్ఘవృత్తం కావచ్చు, విభిన్న డిజైన్లలో కనిపిస్తాయి. కానీ ముళ్ళు తిరిగేటప్పుడు మాత్రం ఏర్పడేటువంటిది వృత్తాకారంగా మాత్రమే ఏర్పడుతుంది. గడియారం యొక్క ముఖ పరిధి అనేది వృత్తాకారంగానే ఉంటుంది. అంటే ఈ ముళ్ళు అనేది కేంద్రంగా చేసుకుని తిరిగినప్పుడు వృత్తాకారం ఏర్పడుతుంది. మరి గడియారం యొక్క ముఖ పరిధి వృత్తాకారంగా ఉంటుంది. మరి గడియారం యొక్క ముఖ పరిధిని ప్రధానంగా 12 భాగాలుగా విభజిస్తాం. మనకందరికీ కూడా తెలుసు, ఏ గడియారం తీసుకున్నా ఆ గడియారం పైన మనకి 12 భాగాలు చేయబడి ఉంటుంది. అవి అంకెల్లో ఉండవచ్చు, రోమన్ సంఖ్యల్లో ఉండవచ్చు, లేదా డాట్స్లో కూడా ఉండవచ్చు. కానీ ఉన్నటువంటిది ప్రధానంగా 12 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క భాగం మధ్యలో మళ్ళీ చూడండి ఒక్కసారి, ఇక్కడ చిన్నగా మీరు గమనించినట్టయితే 5 భాగాలు చేయబడి ఉంటుంది. అంటే మొత్తం మీద 60 సమాన భాగాలుగా చేయబడి ఉంటుంది. ప్రతి ప్రధాన భాగం కూడా మరలా 5 భాగాలుగా ఉంటుంది. కాబట్టి మొత్తం 60 భాగాలు చేయబడి ఉంటుంది. మరి గడియారంలో పెద్ద ముళ్ళునే మనము నిమిషాల ముళ్ళు అంటాము, చిన్న ముళ్ళునేమో గంటల ముళ్ళను సూచిస్తుంది. పెద్ద ముళ్ళేమో నిమిషాలను సూచిస్తుంది, చిన్న ముళ్ళేమో గంటలను సూచిస్తుంది. అలాగే మనకందరికీ కూడా గణితంలో తెలుసు, ఒక తలం పైన ఏ బిందువు తీసుకున్నా ఆ బిందువుని కేంద్రంగా చేసుకుని మొత్తం ఏర్పడే కోణం 360 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ సెంటర్ చేసుకున్నట్టయితే మొత్తం ఏర్పడే కోణం ఎంత? 360 డిగ్రీలు. సో కేంద్రం మధ్య ఏర్పడే కోణం 360 డిగ్రీలు. ఇప్పుడు పెద్ద ముళ్ళు అనేటువంటి తీసుకున్నట్టయితే గంటల ముళ్ళు 60 నిమిషాల్లో కూడా 360 డిగ్రీలు చేస్తుంది. అంటే ఈ పెద్ద ముళ్ళు అనేది ఇక్కడ చూసినట్టయితే ఇది 12 నుంచి మళ్ళీ తిరిగి 12 దగ్గరకు రావడానికి 1 గంట సమయం పడుతుంది. 1 గంట సమయంలో కూడా చేసేటువంటి మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీలు. 1 గంట సమయం అనగా 60 నిమిషాలు. 60 నిమిషాలలో కూడా 360 డిగ్రీలు చేసినట్టయితే 1 నిమిషానికి ఎంత కోణం ఏర్పడుతుంది? 6 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. అంటే గంటల నుంచి ఈ యొక్క గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసేటువంటి పెద్ద ముళ్ళు చేసేటువంటి కోణం ఎంత? 6 డిగ్రీలుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు మరి 1 గంట లోపల మనకి క్వశ్చన్ చూసినట్టయితే 1 గంటలో పెద్ద ముళ్ళు చేయ కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. అలాగే 1 నిమిషానికంటే 6 డిగ్రీలు అవుతుంది. అంటే 1 నిమిషంతో మనకి ఈ ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి కదిలినట్లయితే 1 నిమిషం కదిలినట్లయితే ఏర్పడే కోణం 6 డిగ్రీలు కదులుతుంది. ఓకే, అలాగే గంటల ముళ్ళు ఒకవేళ 3 దగ్గరకు వచ్చినట్టయితే మనకేమవుతుంది? నిమిషాల ముళ్ళు ఇక్కడ వరకు వచ్చినట్టయితే 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. అంటే 15 నిమిషాల్లో కూడా 90 డిగ్రీలు తిరుగుతుంది. ఇది పెద్ద ముళ్ళుకు సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు చిన్న ముళ్ళని గమనించినట్టయితే చిన్న ముళ్ళు అనేది గంటల ముళ్ళు చూస్తుంది. అంటే ఒకసారి తిరిగినట్టయితే 12 గంటలను ఏర్పడుతుంది. అంటే 12 నుంచి మొదలై 1, 2, 3 ఈ విధంగా 12 గంటల సమయం పడుతుంది. 12 గంటల్లో చేయి కోణం ఎంత? 360 డిగ్రీలు. 12 గంటల్లో 360 డిగ్రీలు చేసినట్టయితే 1 గంటలో చేయి కోణం 30 డిగ్రీలు అవుతుంది. అంటే 12 నుంచి 1 వరకు వచ్చినట్టయితే 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది చిన్న ముళ్ళు. మరి చిన్న ముళ్ళు మరి 1 నిమిషానికి చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీలను మళ్ళీ 60 భాగాలు చేసినట్టయితే హాఫ్ డిగ్రీ ఏర్పడుతుంది. అంటే మనకి గంటల ముళ్ళు అంటే ఈ చిన్న ముళ్ళు అనేది 1 నిమిషం కదలడానికి ఏర్పడే కోణం ఎంత? హాఫ్ డిగ్రీ కోణం ఏర్పడుతుంది. 1 నిమిషానికి పెద్ద ముళ్ళు చేయి కోణం ఏమో 6 డిగ్రీలు, చిన్న ముళ్ళు 1 నిమిషానికి చేయి కోణం ఏమో హాఫ్ డిగ్రీ. మరి పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు రెండు కూడా ఒకే దిశలో తిరుగుతాయి. అంటే దీన్ని మనం ఏమంటాం? గడియారం లోపల సవ్య దిశ అంటాం. ఈ సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. మరి సవ్య దిశలో తిరిగేటప్పుడు సాపేక్ష వేగం ఎంత అంటే వాటి మధ్య భేదానికి సమానం అవుతుంది, 5.5 డిగ్రీలు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు రెండు కూడా ఒకే దిశలో తిరుగుతాయి. వాటి సాపేక్ష వేగం ఎంత అంటే 5.5 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రతి నిమిషానికి పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కంటే 5.5 ఎక్కువ వేగంతో తిరుగుతుంది. 5.5 డిగ్రీల ఎక్కువ తిరుగుతుంది. గడియారంలో అతివేగంగా తిరిగే ముళ్ళు ఎంత అంటే సెకండ్ల ముళ్ళు. అలాగే గడియారం లోపల మనం గమనించినట్టయితే పెద్ద ముళ్ళు తీసుకున్నప్పుడు చిన్న ముళ్ళుతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ వేగంతో తిరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, 12 రెట్లు. ఇక్కడ అంటే ఇది హాఫ్ డిగ్రీ తిరిగితే మనకి 12 రెట్లు అంటే 6 డిగ్రీలు పెద్ద ముళ్ళు తిరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు. పెద్ద ముళ్ళేమో 1 నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుంది, చిన్న ముళ్ళేమో 1 నిమిషానికి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. ఇది పెద్ద ముళ్ళు తివిల ముళ్ళ యొక్క సాపేక్ష వేగము 5.5 డిగ్రీలు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చినట్టయితే మరి ఒక్కొక్కసారి మనం గడియారంలో గమనించినట్టయితే గడియారంలో 2 ముళ్ళులు కూడా ఏకీభవించడం అనగా 2 ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అది 12 దగ్గర కావచ్చు, 12 తర్వాత ఉన్నటువంటి ఏ భాగంలోనైనా సరే మనకి ఎక్కడో చోట మాత్రమే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏకీభవిస్తాయి. ఏకీభవించడం అంటే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఉండడం. అలా కాకుండా ఒకదానికోటి సరళ రేఖ మార్గంలో వ్యతిరేక దిశలో అంటే 180 డిగ్రీస్ కోణం ఏర్పడడం. ఇక్కడేమో ఏకీభవించినప్పుడు 0 డిగ్రీల కోణము,
ఒకదానికోటి వ్యతిరేక దిశలో అంటే 180 డిగ్రీస్ కోణం ఉండవచ్చు. మరి ఎప్పుడు ఏకీభవిస్తాయంటే మనకి ఒక గంట వ్యవధిలో గడియారంలో రెండు ముళ్ళు ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి. 0 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాయి. ఒక గంటలో ఒక్కసారి మాత్రమే ఏకీభవిస్తాయి. మరి 12 గంటల్లో 12 సార్లు ఏకీభవిస్తాయి అంటే లేదు. 12 గంటల్లో 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. గుర్తుపెట్టుకోండి, 12 గంటల లోపల 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. ఎప్పుడు ఏకీభవించాలంటే 11 నుంచి 1 గంట మధ్య లోపల ఒక్కసారి, అంటే 12 అయినప్పుడు మాత్రమే ఏకీభవిస్తాయి. ఈ 11 నుంచి 1 గంట మధ్యలో ఒక్కసారి మాత్రమే ఏకీభవిస్తాయి. మిగతా సమయం లోపల గంటలో ఒక్కసారి ఏకీభవిస్తాయి. కాబట్టి టోటల్గా 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. అదే ఒక్క రోజులో అయితేనేమో 22 సార్లు ఏకీభవిస్తాయి. 22 టైమ్స్ ఏకీభవిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏకీభవించడం అంటే 0 డిగ్రీల కోణం ఏర్పరచడం. మరి 0 డిగ్రీల కోణం ఏర్పరిచినప్పుడు 12 గంటల్లో 11 సార్లు, 24 గంటల్లోనేమో 22 సార్లు ఏకీభవిస్తాయి. నెక్స్ట్ ఇది 180 డిగ్రీస్. ఒక గంట వ్యవధి లోపల గడియారంలో రెండు ముళ్ళు ఒకసారి సరళ కోణము 180 డిగ్రీలను ఏర్పరుస్తాయి. రెండు ముళ్ళు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఆ ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. సో 180 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. మరి ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే మనకి 12 గంటల్లో కూడా 11 సార్లు మనకి సరళ రేఖ మార్గంలో ఉంటాయి. 12 గంటల్లో 11 సార్లు మాత్రమే సరళ కోణం 180 డిగ్రీస్ని ఏర్పరుస్తాయి. అప్పుడు 24 గంటల్లో కూడా 22 సార్లు 180 డిగ్రీల కోణం ఏర్పరుస్తాయి. ఎప్పుడు ఏర్పరచవు అంటే 5 నుంచి 7 గంటల మధ్యలో. ఈ 5 నుంచి 7 గంటల మధ్యలో కూడా గమనించినట్టయితే 5 నుంచి 7 గంటల మధ్యలో కూడా ఒక్కసారి మాత్రమే సరళరేఖను ఏర్పరచును. ఒక్కసారి మాత్రమే సరళరేఖను ఏర్పరచును. మరి మిగతా సమయంలో ఒక్కొక్క గంటకు ఒకసారి ఏర్పరుస్తాయి. ఈ 5 నుంచి 7 గంటలు 2 గంటల మధ్యలో ఒక్కసారి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం మీద 11 సార్లు మాత్రమే సరళరేఖలో ఉంటాయి. నెక్స్ట్ ఇది లంబకోణం. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మధ్యలో 90 డిగ్రీల కోణం. ఈ 90 డిగ్రీలను గమనించినట్టయితే ఇటువైపు ఏర్పడవచ్చు, ఇటువైపు కూడా ఏర్పడవచ్చు. మరి గంటల ముళ్ళు ఒక సంఖ్య నుండి మరో సంఖ్యకి చేరడానికి పట్టే కాలము 1 గంట. అంటే ఇక ఒక సంఖ్య నుంచి రెండో సంఖ్యకి చేరడానికి పట్టే సమయం ఎంత? 1 గంట. 1 గంటలో ఎన్ని డిగ్రీల కోణం ఏర్పడుతుంది? 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. 3 గంటల లోపల 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. మరి గడియారంలో రెండు ముళ్ళు 2 సార్లు లంబకోణం చేస్తాయి. అంటే 1 గంట లోపల మనకి ఇటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి 2 సార్లు లంబకోణం చేస్తాయి. కాబట్టి 12 గంటల లోపల మనకి 22 టైమ్స్, 24 కాదు, గమనించండి, 22 సార్లు మాత్రమే లంబకోణం చేస్తాయి. అదే 24 గంటల లోపల 44 సార్లు లంబకోణం చేస్తాయి. ఎప్పుడు చేయవంటే 2 నుంచి 4 గంటలు, 8 నుంచి 10 గంటల మధ్యలో మనకి మామూలుగా ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, 2 గంటల లోపల 2 గంటలు, 4 గంటల లోపల 8 సార్లు చేయాలి. కానీ ఈ 4 గంటల వ్యవధి లోపల 6 సార్లు మాత్రమే లంబకోణం చేస్తాయి. కాబట్టి 2 టైమ్స్ తగ్గుతుంది. సో మొత్తం మీద మనకి లంబకోణం అనేది రోజుకు 44 సార్లు మాత్రమే లంబకోణం చేస్తుంది. ఓకే, ఇది లంబకోణానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మరి మనకి 3 రకాల క్వశ్చన్స్ ఈ వీడియోలో నేర్చుకుంటాం. మొదటిది, మనం ఒకవేళ ఒక గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు ఏ సమయం కనిపిస్తుంది, అటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. మన అలాగే రెండింటి మధ్యలో టైం ఇచ్చినప్పుడు కోణం తెలుసుకోవడం, ఆ 2 ముళ్ళుల మధ్య కోణం తెలుసుకోవడం. నెక్స్ట్ది, కోణం ఇచ్చినప్పుడు 2 ముళ్ళుల మధ్య కోణం ఇచ్చి గంటల సమయం ఇచ్చినప్పుడు నిమిషాల ముళ్ళు అనేది ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ముందుగా మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ఏ మిర్రర్ షోస్ ద టైమ్ ఈజ్ 6:30, దెన్ ద యాక్చువల్ టైమ్ షోన్ ద క్లాక్. అద్దంలో ఒక గడియారం యొక్క ప్రతిబింబం సమయాన్ని 6:30 గంటలు చూపితే అప్పుడు గడియారంలో చూపించేటటువంటి అసలు సమయం ఎంత? సో గడియారం లోపల మనకి చూసినట్టయితే ఎలా తెలుసుకోవాలి దీని అంటే సింపుల్, ఒకటే లాజిక్. 12 గంటలు అనగా 11 గంటల 60 నిమిషాలని అర్థము. 11 గంటల 60 నిమిషాలకి వెళ్ళి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఏదైతే చూపిస్తుందో దాన్ని మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకి 5 గంటల 30 నిమిషాలు వచ్చింది. అంటే మనకి యాక్చువల్ టైం 5 గంటల 30 నిమిషాలు అయితే అద్దంలో 6 గంటల 30 నిమిషాలు చూపిస్తుంది. అట్లాగే ఆపోజిట్, ఒకవేళ అద్దం మనకి యాక్చువల్ సమయం 6 గంటల 30 నిమిషాలు అయితే 5 గంటల 30 నిమిషాలు చూపిస్తుంది. మరి ఇప్పుడు 6 గంటల 30 సమయం అనేది అద్దంలో చూపిస్తుంది. కాబట్టి అసలు సమయం ఎంత అంటే 5:30 గంటలు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 3:15 ఈజ్ షీన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద క్లాక్ ఇన్ ద మిర్రర్. వాట్ వుడ్ బి ద రైట్ టైం? సో సేమ్ క్వశ్చన్. ఇప్పుడు 3:15 అయింది. 3:15 ఆ మిర్రర్లో కనిపిస్తున్నట్టయితే యాక్చువల్ టైం ఎంత అని చెప్పిండు. సేమ్ 11:60 నుంచి 3:15 మైనస్ చేస్తాం. 11లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 8, 60లోకి వెళ్ళి 15 మైనస్ చేస్తే 45. 8:45. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లుకింగ్ ఇన్ ఏ మిర్రర్ షో దట్ ద టైమ్ ఈజ్ 1:30 ఇన్ అనలాగ్ క్లాక్, దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ టైం? సో సేమ్ క్వశ్చన్. మనకి ఒకవేళ 1:30 అయినట్లయితే మనం 1:30ని మైనస్ చేస్తాం 11:60 నుంచి. 10 hours 30 minutes. 10 hours 30 minutes. ఇక్కడ AM PM అనేది ఏమి ఉండదు. సో 10 hours 30 minutes. సమయము 2 గంటల 10 నిమిషములు అయినప్పుడు అద్దం యొక్క ప్రతిబింబం ఎంత? ఇప్పుడు గడియారంలో 2 గంటల 10 నిమిషాలు అయింది. అద్దం యొక్క ప్రతిబింబం ఎంత అన్నాడు. సేమ్ క్వశ్చన్. 11:60లోకి వెళ్ళి 2:10 మైనస్ చేస్తాం. మనకి 9 hours 50 minutes. 9:50 అనేది కనిపిస్తుంది అద్దం లోపల. ఓకే, ఏ క్లాక్ వాజ్ స్టార్టెడ్ 12 noon వెన్ ద టైమ్ ఈజ్ 4:30 PM. ద అవర్ హ్యాండ్ వాజ్ టర్న్డ్ త్రూ ద డిగ్రీస్. మరి గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. సమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు తిరిగినటువంటి డిగ్రీలు ఎంత? సో ఇంతవరకు నేర్చుకున్నాం. గంటల ముళ్ళు అనేది 1 గంటకు 30 డిగ్రీలు తిరుగుతుంది. 1 గంటకు 30 డిగ్రీలు. సో 4 గంటలకు ఏమవుతుంది? 120 డిగ్రీలు అవుతుంది. అలాగే హాఫ్ అన్ అవర్ అంటే 15 డిగ్రీలు. టోటల్ 135 డిగ్రీస్ అనేది
ఆ యొక్క గంటల ముళ్ళు అనేది రొటేట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సమయం ఇచ్చినప్పుడు, అంటే గడియారంలో సమయం ఎంత అయిందో ఇచ్చినప్పుడు ఆ రెండు ముళ్ళు అనగా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళకు మధ్య కోణాన్ని తెలుసుకోవడానికి ఒక సూత్రం ఉంది. ఆ కోణం టీటా అనుకున్నట్టయితే 30 ఇంటూ అవర్స్ డిఫరెన్స్ 11/2 మినిట్స్. ఇది డిఫరెన్స్, నాట్ మైనస్, డిఫరెన్స్. ఒకవేళ ఇది పెద్దగా ఉంటే దీన్ని తీసేయాలి, ఇది పెద్దగా ఉంటే దీంట్లోకి దీన్ని తీసేయాలి. సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తెలుసుకుంటాం. ఇప్పుడు మరి ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి సమయం ఇచ్చినప్పుడు యాంగిల్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ 9:40 అవర్స్ ఈజ్. 9 గంటల 40 నిమిషాలు అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత? సో ఇప్పుడు 30 ఇంటూ అవర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎన్ని ఉన్నాయి? 40. సో 39 are 270 మైనస్ 2 1s are 220 is a cancel. 11 20s are 220 మైనస్ చేస్తే 50 degrees. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఈ విధంగా సమయం ఇచ్చినప్పుడు మరి గంటలు అంటే 9 గంటలు కాబట్టి 30 ఇంటూ 9, అలాగే నిమిషాలు అంటే 11/2 ఇంటూ 40 మైనస్ చేస్తే 220, 270లోకి వెళ్ళి 220 మైనస్ చేస్తే 50 degrees. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:40? సేమ్ 30 ఇంటూ 4 డిఫరెన్స్ 11/2 ఇంటూ 40, 11/2 ఇంటూ 40. 34 జా 120 డిఫరెన్స్ 2 1s are 220s క్యాన్సిల్ చేస్తే 11 20s are 220. ఇప్పుడు 120 చిన్నది, 220 పెద్దది కాబట్టి 220లోకి వెళ్ళి 120 మైనస్ చేస్తే 100 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సేమ్ సూత్రంగానే పెద్ద అంకె నుంచి చిన్న అంకెని తీసేస్తే 100 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:55 PM? 4 గంటల 55 నిమిషాలు అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? సో 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్, డిఫరెన్స్ ఇక్కడ 30 ఇంటూ 4 అంటే 120, ఎందుకంటే 4 గంటలు కాబట్టి 30 ఇంటూ 4 120. డిఫరెన్స్ ఆఫ్ 11/2 ఇంటూ 55, సో మినిట్స్ 55. సో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 11 5 is 55, 11 5 is 55, 60 అంటే 605. 605/2 అనగా మనకి 302.5 డిగ్రీలు. దీనిలోకి ఏం చేయాలి? 120ని మైనస్ చేయాలి. చేస్తే 2 8 1 182.5 డిగ్రీలు వస్తుంది. 182.5 డిగ్రీలు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో 11/2 ఇంటూ 55 చేస్తే మనకి 605 వచ్చింది. 605ని 2తో భాగిస్తే 302.5 వచ్చింది. దీనిలోకి వెళ్ళి 30 అవర్స్ అంటే మరి 30 ఇంటూ 4 అంటే 120 మైనస్ చేస్తే 182 degrees, హాఫ్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 4 గంటల 30 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత? సో సేమ్ మరి 30 ఇంటూ 4 మైనస్ డిఫరెన్స్ 11/2 ఇంటూ 30, 2 1s are 2, 15s are క్యాన్సల్, 15 11s are 165, 34 జా 120. సో మైనస్ చేస్తే 45 degrees. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టైం 8:30 అయింది. మరి 8:30 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం అడిగిండు. యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ సేమ్ 30 ఇంటూ అవర్స్ 8, 11/2 ఇంటూ మినిట్స్ 30. సో 2 1s are 2, 15s are 15 ఇంటూ 11 165, 30 ఇంటూ 8 240, 240లోకి వెళ్ళి మైనస్ చేస్తే 75 degrees. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ ఇవే కాకుండా ఏ టైం ఇచ్చినప్పటికీ కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగించే సూత్రం 30 ఇంటూ అవర్స్ డిఫరెన్స్ ఆఫ్ 11/2 ఇంటూ మినిట్స్. ఈ సూత్రం ప్రకారం మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 11/2 ఎందుకు రాసుకుంటాం అంటే ఇదివరకు నేర్చుకున్నాం సాపేక్ష వేగం 5.5 డిగ్రీలు తేడా అని చెప్పుకున్నాం కాబట్టి అందుకొరకే మినిట్స్కి హ్యాండ్కు అవర్ హ్యాండ్కి మధ్య డిఫరెన్స్ దీని ప్రకారం 11/2 అవుతుంది. మరి అవర్ ఎందుకు రాసుకుంటాం అంటే 30 ఇంటూ అవర్స్ అంటే ఒక అవర్ తిరగడానికి దానికి సమయం ఎంత, ఎన్ని డిగ్రీల కోణం పడుతుంది? 30 డిగ్రీలు. సో ఆ ఫార్ములా ప్రకారం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్